మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చేతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డితో పాటు మాజీ జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మానేపల్లి ముద్రాజ్ సంఘం నాయకులు రాముడు, స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అసలు వాళ్ళకి తీసుకోవాలి తొందరగా ఇచ్చేసిన అందుకని మళ్ళీ టైం అయిపోతే సంబంధించి పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, ఎండిపోకుండా పండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ మన సోదరులందరూ కూడా, ముద్రా సోదరులందరూ కూడా మంచి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి అమ్మవారు కూడా మరి ఏదైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ కూడా తీర్చేది కాబట్టి అమ్మవారిని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేటువంటి శక్తిని ఇవ్వమని చెప్పేసి, ప్రజా సమస్యలను కూడా తీర్చే విధంగా ప్రభుత్వానికి కూడా మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ కరెంట్ లేదు అంటే మొన్ననే ఒక 5 స్తంభాలు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చేసి అమ్మవారికి చీకటి లేకుండా గుడి దగ్గర వెళ్తూ వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్డు కావాలని చెప్పేసి కూడా అడుగుతాను. తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ, నాతో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి మండల నాయకులు, మరి అదేవిధంగా ఇతర మండలం నుంచి వచ్చేసినటువంటి నాయకులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.